స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చిందో ఈ దేశంలో ఎవరైతే ఎస్సీ ఎస్టీ వర్గాలు ఉన్నారో వాళ్ళకు కూడా ఒక వర్గీకరణ చేయాలి, ఏబిసిడి వర్గీకరణ అని సుప్రీంకోర్టు నిన్న తాజాగా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఆ జడ్జిమెంట్ ఇవ్వడానికి దాని వెనకాల దాదాపు ఒక 30 సంవత్సరాల నిరంతరంగా మన శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఉద్యమం చేశారు, పోరాటం చేశారు, సాధించారు. ఈరోజు మరి ఆ వర్గీకరణ ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు మాదిగ ఉపకులాలే కాకుండా ఎస్టీ వర్గీకరణ కూడా చేయాలని ఈరోజు ఆదివాసీలకు గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈరోజు బెనిఫిట్ కావడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, ఈ సభ సందర్భంగా ముక్రాల గ్రామం నుంచి మందకృష్ణ మాదిగ గారికి అన్ని కులాల తరఫున, అన్ని వర్గాల తరఫున మా సర్పంచ్ గారు ఉన్నారు, ఎంపీటీసీ గారు ఉన్నారు, వివిధ వర్గాలందరి తరఫున మానశ్రీ మందకృష్ణ మాదిగ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మందకృష్ణ మాదిగ అంటే ఒక మాదిగ కులానికే కాదు, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని సంపన్న వర్గాలకు ఆయన సపోర్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో, లేకపోతే వృద్ధులకు వికలాంగులకు పింఛన్ ఏదైతే ఉందో, ఈరోజు ప్రతి ఒక్కటి ఏదైనా సామాజికంగా న్యాయం జరిగిందంటే మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలోనే జరిగిందని ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ మరి ఈ సమావేశానికి మరి ఏ మాత్రం దేశాలనుకోకుండా మా సర్పంచ్ గారు, మరి ఎంపీటీసీ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ, మరి యువకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై మాదిగ, మందకృష్ణ మాదిగ నాయకత్వం.